అందుకే మనం ఇక్కడ వరం కాదు. అందుకే మన నాగరికత వేరు, మన హెయిర్ స్టైల్ వేరు, మన వస్త్రధారణ వేరు, మన మాట వేరు. అవునా? నిజంగా పరలోక సన్నిధిని అనుభవించి దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించిన ఒక విశ్వాసి లోకస్తుడితో ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడాడు. లోకస్తుడు మాట్లాడితే బూతులే మాట్లాడితే ఎలర్జీ వచ్చేస్తుంది. కానీ కొంతమంది లోకస్తులతో ముచ్చట పెడతారు, గంటలు గంటలు కూర్చొని మాట్లాడతారు. నిజంగా పరలోక సంబంధమైన రుచి చూసి పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండి, నిజంగా ఆ పరిశుద్ధాత్మ అనుభవంలో ఉండి వాక్యంలో ఎదుగుతూ వాక్యాన్ని అనుభవిస్తూ ఆ ప్రసన్నత అనుభవిస్తూ నీ ఒక లోకస్తుడితో ఒక గంట కూడా గడపలేవు. గడుపుతున్నావంటే సంథింగ్ ఈజ్ రాంగ్. నీలో ఏదో లోపం ఉంది. ముచ్చట్లు పెడుతున్నావంటే ఏదో లోపం ఉన్నది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎంతవరకు అవసరం అంతవరకు మాట్లాడతాడు తప్ప ఎక్కువగా మాట్లాడు. ఎందుకు? ఆ ప్రసన్నత, ఆ సన్నిధి ఆ వ్యక్తి చుట్టూ ఉంటుంది. ఎందుకు? మనం ఈ లోక సంబంధం కాదు, పరలోక సంబంధం. మనం మరొక దేశం నుండి వచ్చాం. అందుకే ఇప్పుడు మరొక దేశంలోకి వెళ్ళబోతా ఉన్నాం. అందుకే వర్తమానం వచ్చినది. అందుకే ఆర్భాట వర్తమానం పంపించాడు. అందుకే ప్రధాన దూత శబ్దంలో ఈ వధువు మృతులను లేపి దేవుని పూలతో మధ్యాకాశంలోకి వెళ్ళడానికి ఈ వధువు సిద్ధపడతా ఉన్నది ఇప్పుడు.